హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఎప్పటికో ఒక వీడియో పెట్టాను అనుకుంటున్నారు కదా. వీడియోస్ చేద్దామని ఎప్పటికప్పుడు అనుకుంటున్నానండి, కానీ అసలు నాకు కుదరట్లేదనమాట. సరే, ఈ రోజైతే నేను మా ఏరియాలో మా అమ్మవారికి బోనాలన్నమాట. యాక్చువల్గా ఈ అమ్మవారికి శ్రావణ మాసం మొదలైన తర్వాత వచ్చే ఫస్ట్ ఆదివారం చేస్తారు, ఆషాఢ మాసంలో చెయ్యరు. చాలా బాగా చేస్తారనమాట. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నేను బోనాలుకి అమ్మవారికి వడిబియ్యం వేస్తున్నాను. అయితే ఇది నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ సెకండ్ ఇయర్ అమ్మవారికి వడిబియ్యం పొయ్యడం. నాకు ఎప్పుడు వడిబియ్యం వేయాలన్నా చాలా టెన్షన్ వస్తుందండి, అలా తప్పు చేస్తానేమో అని. ఎందుకంటే ఆంధ్ర సైడ్ ఈ వడిబియ్యం అనేది వేరే పద్ధతిగా ఉంటుందన్నమాట. సో ఈ తెలంగాణలో ఈ వడిబియ్యం అనేది కొంచెం తెలియని అలవాటు, ఏదైనా తప్పు చేస్తామేమో దేవుడి దగ్గర అని కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ ఎవ్రీ ఇయర్ అయితే నేను వేయడానికే ట్రై చేస్తానండి. యాక్చువల్గా ఇవన్నీ తెచ్చుకొని అన్నీ అలంకరించుకొని చేసుకొని వెళ్ళేసరికి నాకు 10 అయిపోయిందనమాట. నేను మా అమ్మాయి వెళ్ళాము. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, ఆ తల్లిని ఎంత బాగా అలంకరించారో. అసలు అంత బాగా అలంకరిస్తుంటే మనం కూడా ఎందుకు అలా అలంకరించలేకపోతాం అనిపిస్తుంది అనమాట. గుళ్ళో పంతులు గారు అంత బాగా అలంకరించారు. ఎవ్రీ ఇయర్ అయితే గుడి లోపలే వడిబియ్యం వేసేవాళ్ళం. బట్ ఇయర్ ఏంటంటే బయట విడిగా సెపరేట్గా పెట్టారు. సో అక్కడే వడిబియ్యం వేస్తున్నామన్నమాట. ఇది వడిబియ్యంకి తెలుసు కదా మీ అందరికీ ఎలా వేయాలో, అలాగే చేశానన్నమాట. ఒకవేళ నేను ఏమైనా తప్పులు చేస్తే మన్నించమని ఆ తల్లికి వేడుకుంటూ వడిబియ్యం వేశాను. చాలా బాగా అయిందండి. వడిబియ్యం అయిన తర్వాత అక్కడే భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళమన్నారు. బట్ నేను ఆల్రెడీ సండే కాబట్టి నాకు ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది. సో అంతా వేసేసి వడిబియ్యం వేసేసి ఆ పనులన్నీ చూసుకొని వచ్చేసానమాట. వడిబియ్యం అయ్యి ఇంటికి వచ్చేసరికి నాకు 11:30 అయింది. మళ్ళీ 11:30కి ఫాస్ట్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుందాను. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మా అమ్మాయికి ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని గబగబా తీసుకొచ్చి వడిబియ్యం వేసి అయిన తర్వాత మా అమ్మాయి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసి నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. ఎప్పుడు ఈ గుళ్ళో ఫస్ట్ నేనే వడిబియ్యం వేస్తాను. మరి అదేంటో తల్లి నాతోనే ఫస్ట్ వేయించుకుంటుందో, మరి అలా జరుగుతుందో ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను ఎంత లేట్ వెళ్ళినా, యాక్చువల్గా అయితే నేను 9 o'clockకి వెళ్ళిపోతాను. బట్ ఇయర్ నాకు 10 అయిపోయింది. 10 o'clockకి వెళ్ళినా ఫస్ట్ నేనే వడిబియ్యం వేయడం అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్న గుడి కానీ చాలా బాగా చేస్తారు డెకరేషన్. అది మీకు లాస్ట్లో డెకరేషన్ ఎలా చేశారు అనేది నేను చిన్న చిన్న క్లిప్స్ పెడతాను చూడండి. డెకరేషన్ అయితే సూపర్ ఉంది, అసలు చాలా బాగా చేస్తారు. చిన్న గుడి అయినా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ తల్లి దయ వలన ఎవ్రీ ఇయర్ వెళ్ళగలుగుతున్నాను.